బ్రో నైట్ నుంచి నిద్రలేదనా, టికెట్లు దొరక అల్లాడిపోయినాము. 2000 పెట్టి టికెట్ కొన్నానా, వర్తబుల్ అంటే వర్తబుల్. 2000కి 10,000 వర్తబుల్ అయినట్టు అయిందనా. అసలు ప్రభాస్ అన్నని ఇన్ని రోజులు ఎలా చూడాలి ఒక బాహుబలి తర్వాత అనుకున్నామో ఈ సినిమాలో చూపించాడనా. ఒకటే చెప్తా ఉన్నానా, సలార్ దెబ్బకి ఎవడైనా సరే సలాం కొట్టాల్సిందే. సలార్ లో ఉండే ప్రభాస్ కట్అవుట్ కి ఆల్ రికార్డ్స్ ఆల్ అవుట్. ఒకటే చెప్తా ఉన్నాను, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కొత్తగా ఊపిరి పీల్చుకుంటది ఈ సినిమా తోటి. ఒకటే చెప్తా ఉన్నాను, సలార్ తోటి చరిత్రకి చెదలు పట్టించాడు, హిస్టరీకి ఈటెక్కించాడు అన్నమాట మన ప్రభాస్ అన్న. సినిమా అయితే మామూలుగా లేదు బ్రో. ఫస్ట్ హాఫ్ రకంగా ఉంటది, సెకండ్ హాఫ్ దిగుతాడు మెకానిక్. చెప్తా ఉన్నాను, ఈ మెకానిజం పక్కన పెట్టేసి హీరోయిజం లోకి దిగుతాడు, కాన్సర్ బార్డర్ లోకి వెళ్తాడు అనమాట. ఎల్లకుంటదన్న ఆ నరుకుడు ఒక పొట్టేలు సీన్ ఉంది కాటేరమ్మ ముందు ఫైట్, దానికి అవుతా అసలు కానీ కేజీఎఫ్ సరిపోదనా. కేజీఎఫ్ ఒక 10% కూడా నిలవదన్న సలార్ ముందు. అలా ఉందన్న శృతి హాసన్ పర్ఫార్మెన్స్ కానీ పిక్స్ అనే చెప్పొద్దు. మన జగపతి బాబు, పృథ్వీరాజు వీళ్ళందరూ అసలుకి హై లెవెల్లో తీసుకెళ్లాడు బ్రో. ప్రశాంత్ నీల్ అన్న థ్యాంక్స్ అన్న. మా ప్రభాస్ అని 3 సినిమాలు సరిగా కాలేదు, కానీ ఈ సినిమాతో ఇచ్చావన్నా నువ్వు. 3 సినిమాలు ఇట్టు కొట్టినంత రేంజ్ ఇచ్చావన్నా నువ్వు. అసలుకి ప్రభాస్ అన్న ఒకటే చెప్తా ఉన్నానా, రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి రెడ్ బుల్ తాగించాడు. ప్రభాస్ అంటేనే ఒక ప్రపంచం, ప్రభాస్ ఫ్యాన్స్ అంటేనే ఒక ప్రకంపనం అన్నమాట. ప్రభాస్ అన్న క్లైమాక్స్ ఫైట్ ఉంటదన్న, భూకంపం, సునామీ, తుఫాను 3 ఒక్కసారి వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటదన్న. అరాచకమైన ఉక్రోషంతో, ఓచకోత, ఆవేశంతో అణిచివేత. ప్రభాస్ అన్న నువ్వు ఇండియాకి మగాడివి నువ్వే. ఒకటే చెప్తా ఉన్నాను, కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి. మన తెలుగు ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ 100 సంవత్సరాల చరిత్రనే ప్రభాసే కొట్టాడు, ఢీ కొట్టాడు. జై ప్రభాస్ అన్న. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కాళ్ళు ఎగరేసుకోండి. ప్రభాస్ అంటే ఒక ప్రపంచం, ప్రభాస్ ఫ్యాన్స్ అంటే ఒక ప్రకంపనం. ర్యాంప్ అడిచి పండుగ. జై ప్రభాస్ అన్న. థ్యాంక్ యూ. బాలీవుడ్ బివేర్ ఆఫ్ ప్రభాస్, బివేర్ ఆఫ్ సలార్. ఊపిరి పీల్చుకోండి. మాగాడు దిగాడు, దున్నుతున్నాడు, కావాలని డంకీ వేశారు. మీ డంకీలు గింకీలు అన్ని ఎగిరిపోయినాయి. ఇండియాకి షేక్ చేసే మగాడు వచ్చారా మా తెలుగోడు. స్టార్టింగ్ లో ఉంటది గొడ్డు కారం పెట్టండి రా వాడికి, ఏంద్రా వైలక్షన్ అంటారు. అదే విధంగా ఉంటది, కలెక్షన్స్ అయితే కలకల్లాడిపోతాయి బ్రో. ఇండియాకి మగాడు ఒక్క ప్రభాస్ అనే గుర్తు పెట్టుకోర్రా. ట్రోలింగ్ చేసే వాడికి టంగు పడిపోయేలా చేశాడు ఈ సినిమా తోటి. ఆ రేంజ్ చూపించాడు ప్రభాస్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఒక్కరు చెప్తున్నానా, మన ప్రభాస్ అన్న అప్పట్లో మనం బాహుబలి ఎంత ఎంజాయ్ చేసినామో, ఫస్ట్ పార్ట్ సెకండ్ ఎంత ఎంజాయ్ చేసినామో, ఒక ఛత్రపతి ఎంత ఎంజాయ్ చేసినామో, ఒక ఈశ్వర్ ఎంత ఎంజాయ్ చేసినామో, దానికి 3 ఎక్కువ సినిమా. అసలు సినిమా చూస్తున్నా మాత్రం మనకు ఒక మైండ్ లో అసలు ఒక దోస్తు అంటే ఎట్లా ఉంటది అంటే, ఒక ఫ్రెండ్షిప్, ఒక చిన్నప్పటి నుంచి ఒక దోస్తు అనేది, ఆ దోస్తు కోసం ఎంత త్యాగం చేస్తాం మన ప్రభాస్ అన్న. అసలు ఆ చూస్తుంటే మాత్రం మనకు ఒక నిజంగా చెప్తున్నా ఏడుపు వస్తుందన్న. ఆ సీన్ చూస్తుంటే, ఒక్కొక్క సీన్ చూస్తుంటే, ఆ సాంగ్ మాత్రం పెట్టిన ఒక సాంగ్ ఉంటే చిన్నప్పుడు సాంగ్, రియల్ గా చెప్తున్నానా, ఆ సాంగ్ చూసే మాత్రం కంపల్సరీ ఏడుస్తారన్న. అంత బాగుంది సాంగ్. అది ఆ పాట రాసిన వాళ్ళ కానీ హ్యాట్సప్. ఎందుకంటే అలాంటి పాట రాయడం అనేది చాలా గ్రేట్, ఖర్చు ఉండాలి. అది కూడా మన ప్రభాస్ అన్నకి పాట ఇచ్చినందుకు ఫ్యాన్స్ మాత్రం చాలా పెద్ద పండుగ చేసుకున్నారు. మెయిన్ సినిమాలో హైలైట్ ఏంటంటే, నాకు నచ్చిన సినిమా సాంగ్, ఒక పాట కోసం సినిమా మాత్రం ఎన్నిసార్లు చూసినా మనకు తక్కువనే. ఒకటి చెప్పాలంటే మన ప్రభాస్ అన్న యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఇంటర్వెల్ తర్వాత దిగుతాడు అన్న, హెలికాప్టర్ దిగుతాడు, ఆ సీన్ చూస్తే మాత్రం మొత్తం గూస్ బంప్స్ వస్తాయి. చెప్తున్నా కదా, ప్రభాస్ అన్న చిన్న స్థాయి నుంచి ఇంత పెద్ద స్థాయికి కష్టపడి పైకి వచ్చిందంటే అది మామూలు మాట కాదు. అదొక మంచితనం, ఆయన మంచి గుణం. అదే ఆయనకి రక్షగా ఇవాళ ఎంత పెద్ద స్టార్ కాపాడిండు మన ప్రభాస్ అన్నకి. ఎందుకంటే ఆయన దాటుకోవాలంటే, అంటే ఆయన దాటాలంటే వాళ్ళ కాకుండా వచ్చేది. ఎందుకంటే ఒక బాహుబలి, ఒక ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అలాంటి సినిమా కూడా ఇంకా చరిత్రలో కూడా రాకపోవచ్చు. ఎందుకంటే అలాంటి సినిమా రాదు కూడా. ఇక మళ్ళా బాహుబలి అట్లాంటి సినిమా రాదు. తర్వాత మళ్ళా కేజీఎఫ్ సినిమా, సలార్ సినిమా నుంచి మన ప్రభాస్ అన్న ఆయన యాక్టింగ్ ఏందో నిరూపించుకున్నాడు. ఒక్కొక్క సీన్ చూస్తున్నా మాత్రం మొత్తం గూస్ బంప్స్ వచ్చేస్తాయి ప్రభాస్ అని చూస్తుంటే. చెప్తున్నా కదా, అసలు దోస్తు అంటే నిజంగా చెప్తున్నా, సినిమా చూసిన మాత్రం ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడున్న దోస్తులు మాత్రం మళ్ళీ గుర్తు చేసుకుంటారు. ఆ సినిమా చూస్తే దోస్తుకు సాయం చేసుకోవాలి. రియల్ లైఫ్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్రెండ్షిప్ అనేది ఒక విలువ ఉంచుకోవాలి. ఒక హీరోయిజం కాదు, రియల్ లైఫ్ లో కూడా మీ ఒక దోస్తుకి ఏదైనా ఆపదుంటే కాపాడుకొని ఒకరికొకరు సాయం చేసుకొని అది ఫ్రెండ్షిప్ అంటారు. రియల్ చెప్తున్నా, ఒక తల్లి సెంటిమెంట్ ఉంటుంది, ఒక ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఉంటుంది, అలా తల్లి కూడా ఒక ఫ్రెండ్ కూడా కొడుకు కూడా ఒక సొంత కొడుకులకే చూసుకున్నాడు. రియల్ గా హ్యాట్సాప్. ప్రభాస్ అన్న యాక్టింగ్ మొత్తం ఎంత చెప్పినా తక్కువనే, ఇచ్చి పడేసిండు. టాలీవుడ్ లో కాదు, బాలీవుడ్ లో కాదు, ప్రభాస్ అన్న ఒక తమిళ రజనీకాంత్ అంతా సూపర్ స్టార్. మన తెలుగు ఇండస్ట్రీలో అంత పేరు సంపాదించుకుని మన ప్రభాస్ అన్న. ఆయన మించిన ఇంకా అది వేరే వల్ల అవుతుందో కాదో తెలియదు, ఎప్పటికీ నిలిచిపోతాడు ప్రభాస్ అన్న. చరిత్ర రాసి పెట్టుకొని ప్రభాస్ అన్న ఎప్పటికీ కెరియర్ లో నిలిచిపోతాడు. జై ప్రభాస్, జై సలార్.